హల్లెలూయా. ఈ కీర్తన దావీదు కీర్తన అని స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడంటే, ఈయన మరణ స్థితికి వచ్చాడు. ఈయన పరిస్థితి ఎలాగైపోతుందంటే, ఇంకా శత్రువులు కూడా అనుకున్నారన్నమాట, ఈయన ఇంకా బ్రతకడు, దావీదు పని అయిపోయింది, ఇంకా దావీదు గోతులోకి వెళ్ళిపోతాడు ఇంకాను అనుకున్న సమయంలో, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి ఆయన ఆయుష్కాలం ఇచ్చే దేవుడని, స్వస్థపరిచే దేవుడని దావీదుకు తెలుసు కాబట్టి, ఆ మరణస్థితి దగ్గరికి వచ్చినా కూడా ఆయన చేసిన పని ఏంటంటే, దేవుడి సన్నిధికి వచ్చి మొర్ర పెట్టాడని, దేవుడు ఆలకించి స్వస్థపరిచాడని, ఆయుష్కాలం ఇచ్చాడని, అందుని బట్టి దేవుణ్ణి సూచిస్తున్నట్టు ఈ కీర్తన అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నేను పిల్లలారా జాగ్రత్తగా విందాం. ఈ లోకంలో పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు దేవుని కళ్ళు మన మీదే ఉంటాయి. ఎందుకనంటే మనం పుట్టించింది ఆయన కాబట్టి ఎప్పుడు తీసుకోవాలో ఆయన తెలుసు. అయితే ఈ లోపు మనకు ఒక శత్రువు ఉన్నాడు, సాతానుగాడు. వాడు చేసే పని ఏంటంటే, ఎవరిని మృంగుదామని వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు మనకు తెలుసు కదా, యేసయ్య అంటాడు ఒక వ్యక్తిని, ఆ తండ్రి వచ్చి అంటాడు, దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్లలోనూ అగ్నిలోనూ పడేస్తుందని అంటాడు. యేసయ్య ఎప్పటి నుంచి అంటాడు? బాల్యం నుంచి అంటాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుడు నీకు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ లోపు సాతానుగాడు ఏం చేస్తాడంటే, నిన్ను నన్ను రకరకాల సోదరుల కష్టాలు గెంటేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అయితే మనకి ఏ పరిస్థితి వచ్చినా మనకి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు దేవుడి గురించి రుచి బాగా చూశాడు కాబట్టి రోజుకి 7 సార్లు స్తుతించేవాడు, మాలు ప్రార్థన చేసుకునేవాడు, మాలు ధ్యానం చేసుకునేవాడు. తన జీవితంలో లేచిన కానించి పడుకున్నంత వరకు ఆలాపన ఎవరి మీద ఉండేదంటే దేవుడి మీదే ఉండేది. హల్లెలూయా. ఎందుకనంటే నిన్ను ఏ పరిస్థితుల నుంచి అయినా సరే ఆయన పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. అంతేలా చూడండి, అక్కడ అంటాడు, అక్కడ యెహోవా ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లల వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నా శత్రువు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఏం చేసావు? ఉద్ధరించి ఉన్నావు. హల్లెలూయా. శత్రువు చూస్తున్నాడు, ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? శత్రువుకు అవకాశం ఇవ్వకోకుండానంట దావీదుని పైకి లేవనెత్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం బాగానే ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, ఎప్పుడు చూసినా మన నాశనం కోరుకుంటారు, మనం పాడైపోదని కోరుకుంటారు. మనం వారి జోలికి వెళ్ళము, వాళ్ళు ఊసి తీము ఏమి చెయ్యము. కానీ కొంతమంది కావాలని మనకి ఏం జరుగుతుందా, వీళ్ళ నలిగిపోతారా, ఎలా కష్టాల్లో పడతారని కొంతమంది అలాగే పనికట్టుకుంటూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అయితే నా దేవుడు ఎవరంటే, పైన చూస్తున్న దేవుడు, హృదయాల రహస్యాలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే, శత్రువులకి మనల్ని అప్పచెప్పడైనా, హల్లెలూయా, వారిని సిగ్గుపరిచేటట్టు మనల్ని ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతే అక్కడ కీర్తనకుడు అంటున్నాడు, అందుకే నేను నిన్ను ఏం చేస్తాను? కొనియాడుచున్నాను. ఏం చేస్తున్నాను? నేను పిల్లలారా, జులై మాసం వెళ్ళిపోయింది, ఆగస్టు మాసం ఫస్ట్ పురుల దినం ఆదివారం కదమ్మా. మరి చాలా మంది ఏంటి, మన 27, 28 తారీఖులో చూశారు కదా, మన దేశంలో అస్సాం రాష్ట్రం ఏమైపోయిన పరిస్థితి. నిజంగా ఆ వార్తలు చూస్తూ ఉంటే, ఆ వరదలు చూస్తూ ఉంటే ఎంత భయంకరం తెలిసి నిజంగాను. అదే సీన్ మన దగ్గర జరుగుతుంటే ఎలా ఉంటుంది? చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. అదే కనుక మనకి దగ్గర జరిగితే, ఎందుకని వాస్తవంగా మనకి దగ్గర కాలువల దగ్గర ఉంటాయి, గోదావరి కూడా దగ్గరే, సముద్రం కూడా దగ్గరే. అవునే కదా? ఆమేన్ హల్లెలూయా. నిజంగా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే భయం వేస్తుందండి. తల్లి పిల్లకి తేడా లేదు, రక్షించే నాదుడు లేడు, ఎవడ పిల్లని మాడి పారిపోతున్నారు, భయంకరం వరదలు. తెలుసా మీకు? అమ్మా, తెలుసా మీకు ఈ విషయం? వార్తలు చూస్తున్నారా? చివరి రోజుల్లో ఉన్నాం, ముందు వార్తలు చూడండి. హల్లెలూయా.
ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో, మన దేశంలో ఏం జరుగుతూ ఉందో, రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉందో, ప్రజలు ఎలా ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు మహాకృప, దేవుడు మనకు మంచి వాతావరణం అనుగ్రహించి సజీవంగా ఆగస్టు నెల మనకు అనుగ్రహించాడు. అవునా కదా? మరి ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడు, మనం బ్రతికించిన దేవుడు, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన కొనియాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. మరి వచ్చావా? పెద్దలకడే వచ్చావా? నువ్వు దేవుడిని స్తుతించావా? నైనా జులై మాసం అంతా ప్రభు నన్ను, నా పిల్లల కుటుంబం దీవించావు, నేను అడిగింది ఇచ్చావు ప్రభా, ఆగస్టు మాసం ఇచ్చావు ప్రభా అయ్యా అని జులై నెలని దేవుడు చేసిన కార్యములు ప్రతిదీ దేవుడికి చెప్పి స్తుతించావా నువ్వు? ఆయన కొనియాడావా నువ్వు? మరణ పడక నుంచి దేవుడు లేపాడని దేవుడు కొనియాడుతున్నాడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, ఖచ్చితంగా ఈరోజు దేవుడు రోజు మహాపోతే 2 గంటలన్నర ప్రతిదీ చెయ్యాలి, రావాలి. గత నెలలో దేవుడు ఏం చేశాడో, గత వారం ఏం చేశాడో దేవుడికి చెప్పాలి, ఆయన స్తుతించాలి. ఇప్పుడు పాటలు పాడాలి, ఆరాధన చెయ్యాలి, ఆయన మాటలు వినాలి, ప్రార్థన చెయ్యాలి. లాస్ట్కి దేవుడు ఆశ్రమం పొందుకుని వెళ్ళాలి. తెలుసండి మీకు? ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరగాలి. నీకు తెలుసు కదా, నీకు పంతలో కూర్చున్నావు అనుకో, ఖచ్చితంగా ఆకలి పడతా, అందరికీ ఆకలి వేస్తారు. కానీ ఐటమ్స్ అన్నీ నీ దగ్గరికి రాకోక నేను తప్పించుకుంటూ వెళ్ళాడు అనుకోండి, నువ్వేమంటావు? నువ్వు పోతే పోనీ అంటావు. నువ్వు అంటావా? మామూలుగా కాదు కదా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి చేసిన పని ఏంటంటే దేవుడిని కొనియాడాలి, స్తుతించాలండి. మరి కొనియాడవా? దేవుడిని స్తుతించావా నువ్వు? ఆమేన్, హల్లెలూయా అని చెప్పి అంటాడు అక్కడ. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను. ఆమేన్, హల్లెలూయా. మరణ పడకలో ఉన్నాడండి, మరణం దగ్గర ఉందండి ఈయన. మరి ఏం చేశాడు సమయంలోను? నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, నువ్వు ఏ రోగమైనా రాని, డాక్టర్ ఏదైనా చెప్పనే, నీకు అనవసరం. నీ దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో 39 రోగాలకు ముందుగా కనిపెట్టలేదు. ఆ ముందు ఏంటంటే యేసయ్య కొరడ దెబ్బ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. ఆల్రెడీ మనకు ప్రతి ఏ వ్యాధి వచ్చినా స్వస్థత ఉంది. చేయవలసిన పని ఏంటి? ఈయన మరణ పడకలో ఉన్నాడు, చనిపోవాలి. మొదలు పెడితే దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంతే దేవుని పిల్లలారా, మన జీవితంలో ఏదొచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాదంటలేదు. ముందుగా నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, ముందుగా నువ్వు దేవుడు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తావు కదా, ఆయన మీద నమ్మకం పెట్టుకుని. ఆయన కూడా ఏమంటారు తెలుసా? నా పని నేను చేశానమ్మా, మీరు ప్రార్థన చేసుకున్నాక ఆయన కూడా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నీ దేవుడికి అసాధ్యమైంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. రాత్రి బోయాజీ నాన్నగారు ఫోన్ చేశారు. మ్యాక్సిమం చెప్తున్నారు కదా నాన్నగారు అండి, 8 చేశాడు ఆయన. అయ్యగారండి చాలా జ్వరం ఉందండి, లేవలేని పరిస్థితి అండి, మీకు నా పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి, నేను రాలేమండి పొద్దునండి, వచ్చి కొంచెం ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంతే నాన్నగారండి, అదే మాట అన్నారు. హల్లెలూయా. బల్లాన్ని తీసుకోవాలండి, నా పరిస్థితి బాగోలేదండి, భయంకరంగా జ్వరం వచ్చిందండి, ఇంకేదో కంట్రోల్ అవ్వట్లేదండి అన్నాడు ఆయన. ఏముండదు నాన్నగారండి, ఆ దేవుడు మంచి దేవుడు, మిమ్మల్ని తీసుకొస్తాడండి, ఆయనకు అసాధ్యమైంది లేదండి అని చిన్న ప్రార్థన చేశాను. అంతే నాన్నగారండి, అది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నాన్నగారిని దేవుడు తీసుకొచ్చాడో తీసుకురాలేదా? అమ్మా తీసుకొచ్చా తీసుకురాలేదా? అంతే కదా నాన్నగారండి. ఆయన రాత్రి 8 కాకపోతే నా ఫోన్ చూడండి 8 చేశాడు ఆయన. దేవుడికి అసాధ్యం నాన్నగారు, దేవుడు తీసుకొస్తాడు నాన్న, అంతే. తీసుకొచ్చాడు లేదా? అంటే నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు అండి ఆయన. అందుకనే దావీదుకి ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఏం చేస్తున్నాడు? నేను పిల్లరా, మరీ ముఖ్యంగా నీకు రోగం ఉన్నప్పుడు, సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువ గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని?
అప్పుడే పట్టుకోవాలి గట్టిగా, నాయనా నన్ను దీవించు, నన్ను ఆచరించు, నన్ను స్వస్థపరచను ప్రభు. అప్పుడే గట్టిగా పట్టుకున్నాం అనుకో, ఆయన జాలి గల దేవుడు, కరుణామయుడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ అంటాడు అక్కడ, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. ప్రాణం ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలోకి వెళ్ళాలి. మరి వెళ్ళిందా? ఆ దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచి లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, మనం ప్రాణం పోవాలన్నా నిలవాలన్నా దేవుడి చేతిలో పని, రెండు మన చేతిలో పని. అంటే మన చేతిలో పని ఏంటి? నాయనా నాకు ఆయుష్కాలం ఇవ్వండి అయ్యా, నన్ను బ్రతికించండి అయ్యా, మీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభా అని నువ్వు చిన్న ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఆ మంచి దేవుడి ప్రార్థనల నుంచి నీకు ఆయుష్కాలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన అంత శక్తి ఉందండి, ప్రార్థన అంత ఆశీర్వాదం ఉందండి, ప్రార్థన అంత ఆయుష్కాలం ఉందండి. ఆమేన్, హల్లెలూయా. అంతే మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండెను, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచెను. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉంటది. దేవుడు కోపడతాడు, కోపడ్డా? చెప్పండి అమ్మా, కోపడతాడు. ఆయన కోపం అంట నిమిషం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచును. ఆమేన్, హల్లెలూయా. అబ్బా ఎంత ప్రేమమైన మన దేవుడు అండి. ఎందుకు కోపడతాడు ఆయన? మనం ఏదో శుభచేద్దాం కదా, మనం చేయమమ్మా. హల్లెలూయా. సహజంగా అందరికీ కోపం. దేవుడు అంటాడు, కోపపడుడు కానీ పాపం చెయ్యదు. కోపం ఉండదమ్మా. పిల్లలు మాట్లాడరు, మరి ఏమవుతుంది మనకి? కోపడిపోతే ఆడేం చేస్తాడు? మా అమ్మాయి ఏమంటుంది, మా నాన్న ఏమంటుంది అంటే ఇష్టాసరంగా ఉంటాడు. అవునే కదా, చెప్పండి. హల్లెలూయా. సమయానికి రండమ్మ, ప్రార్థనకు రండి నేను చెప్పలేదు అనుకోండి, మీకేమనిపిస్తుంది? అయ్యగారు ఏమన్నారు, ఎప్పుడైనా పర్లేదు కదమ్మా. అదే ప్రతి వారం చెప్పినాను అనుకోండి, తినగానంట చేదేమవుతుంది, తీగా మారుతుందంట. అలాగే చెప్పగా మీరు మారుతారని నా బాధ. హల్లెలూయా. మీరు నేను చెప్పలేదు అనుకో, ఆయన బాధ్యతాడు. ఎవరైనా ఆయన ఆమె కోపడతాడు. ఆయన ఎవరమ్మా? దేవుడు. ఎందుకని? సంఘం ఎవరిది? దేవుడిది. ప్రాణం పెట్టింది ఎవరు? సంఘం కొరకు యేసయ్య. 2 చేతులు మేకులు కుట్టించుకుంది ఎవరు? యేసయ్య. మరి నేనేం చేశాను మీకోసం? నేనేం చేయలేదు. ఆయన తన పనికి పెట్టుకున్నాడు. నేను పాలేరు. ఎవరు నమ్మనేనా? పాలేరు, అంతే కదా. ఇప్పుడు ఊడుపులు ఉడుస్తున్నారు కదా, రైతు చెప్తాడు పాలేరుకి ఏమని, రే ఈరోజు కూలీలు వస్తున్నారు, పలానా చేను ముందు అదాలని చెప్పి నువ్వు వెళ్ళరా వెనకలుతాను అంటాడు. ఇప్పుడు ముందు పాలేరు వచ్చి ఏం చేస్తాడు? ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పాలి. పాలేరు చెప్తేనే కదా ఊడ్చే చేలోకి వచ్చి. పాలేరు చెప్పలేదు మర్చిపోయాడు అనుకోండి, మరి అన్నీ ఊడి చేసే కానీ మరి లాస్ట్ ఉంటుంది కదా, ఆకు చేస్తాడు కదా, దాన్ని ఏమంటారమ్మా? మడుగా ఆకుమడుగు అంటారు. మరి దాన్ని ఎవరు ఊడుస్తారు? అయ్యో అన్నీ ఊడ్చేసి మర్చిపోయినండి. మరి ఎవరు ఊడుస్తారా? నేను ఊడ్చాలి. ఇప్పుడు అది చెప్పాలి కదా నువ్వు. అయ్యి మర్చిపోయినండి. ఊరుకుంటాడా? మరి అసలు తెలివి ఉందా నీకు? అసలు నిన్ను పనికి పెట్టుకున్నాను, ఎందుకు పెట్టుకుంటున్నాను నీకు దండగరా నీకు అంటాడండి యజమాని. ఆ కోపలు ఏదన్నా అంటాడు. అవునా కదమ్మా, పని జరగలేదండి. మరి దేవుడి తోట కదా, మరి దేవుడి పని కదా ఇది, మరి చక్కగా జరగల వద్దా? దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి పోషించి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి జనులతో కాచి కాపాడి నిన్ను చేశాడు కదా. ఆయన చేసిన కార్యం బట్టి నువ్వు స్తుతించాలనే కదా, ప్రార్థన చెయ్యాలనే కదా, ఆయనతో సహవాసం ఉండే కదా ఆయన బాధ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఖచ్చితంగా దేవుడు కోపపడతాడు. ఆ కోపడినప్పుడు ఏం చేయాలంటే మనం సరి చేసుకుని మనము ఆయనకు లోబడితే చాలు. ఆమేన్, హల్లెలూయా.
అని చెప్తూ అంటాడు ఎక్కడైనా, నేనెన్నడూ కదలనని నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున నా క్షేమకాలం అనుకుంటేని యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. హల్లెలూయా. నేనెన్నడూ కదలని నా క్షేమకాలం అనుకుంటున్నాడంట. ఏమనుకున్నాడంట? నేనెన్నడూ కదలను, స్థిరంగా ఉన్నాను అనుకున్నాడంట. ఎవరు స్థిరమండి? ఎవరు స్థిరం కాదండి. కొంతమంది ఎలాగో ఆలోచిస్తారు, ఏం చేస్తారంటే, నాకేంటి డబ్బులు ఉన్నాయి, నాకేంటి పొలం ఉంది, నాకేంటి కొడుకులు ఉన్నారు, నాకేంటి కుమార్తెలు ఉన్నారు, నాకేంటి 3 మంది బంధువులు ఉన్నారు అనుకుంటారు చాలా మంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా అనుకుంటారు. ఇప్పుడు ప్రాణం పోయే స్థితి వచ్చినప్పటికీ అవన్నీ దగ్గరికి వస్తాయా అమ్మా? అవన్నీ దగ్గరికి వస్తాయా? దగ్గరికి రావండి. దగ్గరికి ఏది రాదండి. ఆమేన్. హల్లెలూయా. ఈయన రాజుగారండి, పిల్లలు 3 మంది ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ప్రాణం గోతులకి వెళ్ళిపోతుంది, మరణం దగ్గరికి వస్తుంది. మరి ఎవరు రక్షించారు? ఎవరు రక్షించలేరు, దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటాడు ఆయన, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. హల్లెలూయా. నీ ముఖం దాచుకున్నప్పుడు నేను ఏం చేశాను? కలత చెందనయ్యా. ముఖం దాచుకున్నాడు అంటే దేవుడు. ఎందుకు దాచుకున్నాడు అమ్మా? ఎందుకు దాచుకున్నాడు ముఖం? ఇక్కడ మీరు అందరూ చాలామంది మీ భర్తలు చెప్పులు చేయలేదనుకోండి, ఆయన ముఖం ఏం చేస్తాడు? మీకు చూపిస్తాడా? ముఖం పక్కకి పెడతాడు ఆయన. ముఖం పక్కకి పెట్టాడు, దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదో తేడా చేశారు మీరు, అవునంటారు కదంటారా? ఒక్కొక్కసారి భార్య అడిగింది, భర్త తేలదనుకోండి, ఈడు ముఖం పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరి ముఖం? ఎవరి ముఖం అమ్మా? భార్య ముఖం పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు భర్తకు అర్థమైపోతుంది, పక్కకి ముఖం వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? ఇంకేది పట్టించుకోదు. ఎవరినమ్మా? భార్య ముఖం పక్కకి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? ఇంకేది పట్టించుకోదు ఇంకాను, అవునంటారు కదంటారా? దేవుడు కూడా ముఖం చాటేశాడు అంటే ఎందుకో తెలుసా? దావీదు దేవుడి మాట వినలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, మనమంటే దేవుడు చాలా ఇష్టం అమ్మా. అయితే మనం ఎప్పుడైతే దేవుడికి లోపడతామో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన స్థిరపరిచే దేవుడు నిన్ను. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది లేదండి అని చెప్తాడు. అంటాడు అక్కడ, నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన. హల్లెలూయా. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నీకే మొరపెట్టింది. ఎందుకని? ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆమేన్. హల్లెలూయా. అవునంటారు కదంటారు. మనోళ్ళు కూడా మెచ్చకాలు ఏం చేస్తున్నారు, చాలా మందికి వాళ్ళ బంధువులకి చుట్టాలందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి. అయ్యారండి ప్రార్థించండి, అయ్యారండి వాళ్ళ ఇంటికి వెళ్ళని అంటున్నారు. ప్రార్థించేస్తే వెళ్తున్నాం అన్ని బాగుంటే, తర్వాత ఆపరేషన్ అయిపోయింది అన్ని బాగున్నాయి, ఫ్రీగా మాట్లాడుతున్నారు. తేరోసొత్తాన్ని పరీక్ష పెడుతుంటే నీరసంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారమ్మా, ఫ్యామిలీ ఒకలాగా ఉంటున్నారు. నేను గమనిస్తున్నాను కదా, నీరసంగా ఉంటున్నారు. ఆపరేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకలాగా ఉంది, గడగడగడగడ ఉండిపోతున్నారు. ప్రార్థన చేసుకొని మంచి మాట చెప్పి దేవుడి గురించి చెప్పిన తర్వాత ప్రార్థన తర్వాత మళ్ళీ వెళ్తున్నారు, చూపించుకుంటాను అన్ని బాగున్నాను. అయిన తర్వాత ఎలా ఉందని చూస్తున్నారు. ఆ గడగడ ఏమైందంటే లేదు. తర్వాత ముందు వెళ్ళే ముందేమో ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ చెప్పండి, అసలు దేవుడు నమ్ముకోరు అన్నీ కదా, మొత్తం అందరూ ప్రార్థన చేయించుకుంటారు. అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి కదా, చాలా బాగుంది అయ్యారండి. అప్పుడు మళ్ళీ అర్థం కదిలేడికి ఆ పేషెంట్ ఒక్కలే ప్రార్థన చేసుకుంటారు, ఇంకా అందరూ దూరంగా ఉంటారు. ఇంకా అందరూ దూరంగా ఉంటారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఓహో, వీళ్ళు అవసరం తీరింది. ఒకవేళ దేవుడికి తెలియదు కదా, మన వాళ్ళని ప్రార్థన చేయమన్నారు, మన వాళ్ళు ఇంటికి వెళ్ళమన్నారు. మొత్తం చూస్తాం. లాస్ట్ వచ్చేప్పటికి అయ్యగారండి తగ్గిపోగానే ప్రార్థించుకుంటామండి, మిమ్మల్ని శుద్ధిస్తామండి, దేవుని శుద్ధిస్తామండి, మా ఇంట్లో ప్రార్థన అంటున్నారు. అన్నీ అయిపోతుంది. అన్నీ అయిన తర్వాత అయ్యగారండి వందనాలండి, అన్నీ బాగానండి ఓకే. మరి అంతకుముందు ప్రార్థించుకుంటామంటున్నారు, అంతకుముందు ఏమో మా ఇంట్లో అందరూ మందిరం వస్తామంటున్నారు. ఆ మాటలేం కనిపించట్లేదు. ఎందుకని అంటే తీరా చూస్తే వాళ్ళ మెడలోనో వాళ్ళ చేతులకో వాళ్ళ కాళ్ళకో మొత్తానికి ఎక్కడో విచిత్రమైన కట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రార్థన చేసింది మనం, కార్యం చేసింది దేవుడు. ఇప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ పోయింది? ఇప్పుడు
ఎక్కడ పోయింది? ఆల్రెడీ కట్టుకున్నారు కదా అట్లకి. ఆమె హల్లెలూయా. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటి చెప్పనా, మనం ప్రార్థన చేసి అన్ని జరిగిన తర్వాత దేవుడు మర్చిపోయి అనుకోండి, వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక దెయ్యం ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు. నువ్వు దేవుడి కార్యం పొందుకున్న తర్వాత దేవుడు పక్కన పెట్టి దేవుడికి చెందవలసిన మహిమాలు చెందకోకుండా నువ్వు వేరే రూట్లో వెళ్ళావనుకో, అది ఈసారి 7 తీసుకొస్తారు. ఎవరిని? 7 తీసుకొస్తారు. అప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అవునంటారు కదంటారా? ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నీకే మొర్ర పెడతాను. ఆమేన్ హల్లెలూయా. ఏమంటాడమ్మా అక్కడమ్మా? చూడండి, అక్కడ క్లియర్గా చెప్పాడు. అక్కడ యెహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువుని ఏం చేశాను? బతిమాలుకుంటేనే. దేవుని పిల్లలారా, నీ దేవుడే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, నీ దేవుడే బ్రతికించే దేవుడు, నీ దేవుడే నిన్ను స్వస్థపరిచే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఇంకా నువ్వు ఏ వైపు ఎక్కడ మార్గం చూపినా పని అవకాశం లేదు. హల్లెలూయా అని చెప్తూ చివరికి అంటాడు, అక్కడ 11వ వచనం అంటాడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. అప్పటి వరకు మౌనంగా ఉన్నాడండి. ఇప్పుడు దేవుడు బ్రతికించిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఏమన్నాడు ఇక్కడ? నా అంగలార్పు నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నేను మౌనంగా ఉండక నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా, నిన్ను ఆరాధన చేస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటో తెలిస్తే మౌనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మౌనంగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నాట్యం ఆడేవారికి ఉండాలి, స్తుతించేవారికి ఉండాలి, కీర్తించేవారికి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నీరసం ఉండకూడదండి. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంటే నువ్వు దేవుడి దగ్గర ఉన్నావు కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా అని చెప్పి చివరికి అంటాడు అక్కడ, నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. ఏ వస్త్రం ఇచ్చాడు ఇప్పుడు? గోనె పట్టు ఎప్పుడు కట్టుకుంటారు? బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు కట్టుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గోనె బట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ఇచ్చాడంట. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, మరి దావీదు పట్ల చేసిన దేవుడు నీ నా పట్ల, నీ నా కుటుంబంలో చేస్తాడా చేయడా? చెప్పండి, చేస్తాడా చేయడా? ఆయన పట్ల చేసిన దేవుడు, గోనె పట్టు విడిపించిన దేవుడు, సంతోష వస్త్రం ఇచ్చిన దేవుడు నీ నా పట్ల చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు, డౌట్ ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన ఏ స్థితి నుంచి పైకి లేవనెత్తాడు? ఆయన మరణపు స్థితి నుంచి లేవనెత్తాడు. హల్లెలూయా. నేను పిల్లలారా, ఈ లోక డాక్టర్లు ఏదైనా అన్నాయి, అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి నువ్వు పట్టుదలకు నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేసి ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మరి ఏం చెయ్యాలి? దావీదు దేవుడిని పట్టుబడకుండా ప్రార్థన చేశాడు. అలాగా మన రోగం తగ్గే వరకు, సమస్య తగ్గే వరకు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీ మనసు దేవుడి మీదే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఈ లోపు చాలా మంది మన దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పి లాస్ట్కి నీ దగ్గర డబ్బులన్నీ ఇప్పుడంటే చేస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఒక రోజున యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిసి స్త్రీ. ఆవిడ బాధ ఉంది. ఆవిడకన్నా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది, డబ్బులన్నీ అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరి దిక్కు? దేవుడు. దేశం కానీ దేశం విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చింది. విశ్వాసంతో ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంది. 12 సంవత్సరాలు పెట్టిన రోగం స్వస్థ అయిపోయింది. ఆమేన్ హల్లెలూయా. లాస్ట్గా ఆయన ప్రార్థన కూడా చేయలేదండి. ఆయన ముఖం కూడా ఆవిడ చూడలేదండి. ఆయన కూడా ఆవిడ ముఖం చూడలేదండి. విశ్వాసంతో వెనకాల వచ్చి వస్త్రం చెంగు ముట్టుకుంది, స్వస్థ అయిపోయింది. ఆమేన్ హల్లెలూయా. పిల్లలారా, నీ దేవుడు అంత గొప్ప దేవుడు, ప్రభావం గల దేవుడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే భయపడద్దు, బాధపడద్దు. నీ దేవుడు నిన్ను తాకే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు,
నిన్ను అభిషేకించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు నీ లోపల ఉన్న బాధ దుఃఖం తొలగించి సంతోషం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మనం ఏం చెయ్యాలి? ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్షి చెప్పిన వాక్యం చెప్తుని సెలవు తీసుకుంటా.